వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం సాగుతున్న పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి నిర్వాసితులకు అందవలసిన పరిహారం పూర్తి స్థాయిలో అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన చంద్రబాబు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి స్థానిక మస్జిద్ సెంటర్ కు విచ్చేసిన జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చిన ముస్లిం సోదరులు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న శక్తి యాప్పై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలన్న శ్రీకాకుళం సీఐ. ఈ యాప్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని వివరించిన త్రినేత్రి. సభవరం మండలంలో స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రశాంతంగా జరిగిన మండల పరిషత్ ఉపాధ్యక్షుని ఎన్నిక. 19 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉపాధ్యక్ష ఎన్నికలకు హాజరయ్యి తమ మద్దతు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. 2027 నవంబర్ నాటికే ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ఏర్పాటు పూర్తి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలే ముందే పునరావాస చర్యలు పూర్తవుతాయని తెలిపారు. దళారులు మోసగాళ్లకు అవకాశం లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. 829 కోట్ల రూపాయలు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో వేసిన ఘనత తమది అని చంద్రబాబు ఉద్ఘాటించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు పరిహారం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదల్చలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి పోలవరం పనులపై దృష్టి సారించామని వీలైనంత త్వరగా పరిహారం అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. కాగా కొందరు పేర్లు తొలగించారని బాధితులు చెబుతున్నారని దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, అధికారులు కూడా పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇక్కడకు వచ్చిన జగన్ ను చూసేందుకు భారీ ఎత్తున ముస్లిం సోదరులు తరలివచ్చారు. విజయవాడలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు అంజాద్ బాషా, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ తలశీల రఘురాం, 1 లేళ్ల అప్పిరెడ్డి, రాహుల్లా, డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, కల్పలతారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ఉపాల హారిక, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మెయ్యర రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెలం దుర్గా, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే నల్లగడ్ల స్వామిదాసు, పార్టీ నేతలు పూనూరు గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న శక్తి యాప్పై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలని శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ త్రినేత్రి చెప్పారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శక్తి యాప్ ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లలో ఉండాలని కోరారు. మహిళలు ఏదైనా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యాప్ ఒక రక్షణ కవచంలో పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ 5 శక్తి టీంలు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డిగ్రీ, పీజీ కళాశాల, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కాలేజ్ చదువుతున్నాను, ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నాకు ఇక్కడ కాంప్లెక్స్కి వచ్చేటప్పటికి మహిళల సంరక్షణ కోసం SOS ఈ శక్తి యాప్ అనేది డౌన్లోడ్ చేయించారు. ఇది అనేది చాలా ఉపయోగకరపడుతుంది. ఎందుకంటే మహిళలు నేటి రోజుల్లో బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళ సేఫ్టీ కోసం ఆలోచించడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ని తీసుకుని వచ్చింది. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మహిళల కోసం శక్తి యాప్ అనేది అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా ఇప్పుడు ప్రతి ఒక్క దీనికి అమ్మాయిలకి, కాలేజ్ చదువుకునే విద్యార్థులకి, చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. దీనికోసం ఇన్ఫర్మేషన్ కోసం దాంట్లో వర్క్ చేసే పోలీసులు మేము కాంప్లెక్స్కి వస్తే మాకంటూ చెప్పి ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఈ యాప్ అన్నమాట డౌన్లోడ్ చేసుకుంటే ఏ ప్రాబ్లంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే 10 నిమిషాల్లో కల్లా అది వీడియో రికార్డ్ అయ్యి మనకి అది వస్తుంది అని చెప్పారు.
దానివల్ల తెలుసుకున్నాం. ఇది సమాచారం ఇంతవరకు మాకు దీనికోసం నేను తెలియదు, వీళ్ళ వల్ల నేను తెలియజేస్తాను. స్టేట్ గవర్నమెంట్ థ్యాంక్ యూ. అమ్మాయిల కోసం ఎంత ఇచ్చారు. కవిత, డిగ్రీ ఎస్ఎస్ఆర్ కాలేజ్ దెవంచిపేట. నేను శ్రీకాకుళం జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నానండి. గత 6 నెలల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. మన గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో శక్తి అని అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అని ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోమన్నారు. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి అనుగుణంగా మా ఎస్పీ గారు కూడా దాని చాలా స్పీడ్గా స్పందించి దానికి సంబంధించిన శక్తి టీంలని ఒక 5 టీంలని ఫామ్ చేశారండి. దానికి సంబంధించిన వెహికల్స్, ఆయిల్, తర్వాత ఆఫీసర్స్ని కూడా ప్రొవైడ్ చేసి అది చాలా గ్రాండ్గా కూడా ఇనాగ్రేషన్ చేశారండి. అయితే ఈ శక్తి టీము ఎందుకు పెట్టారంటే ప్రత్యేకించి ఈ ఆడవాళ్ళ మీద, ఈ పిల్లల మీద జరుగుతున్న అగత్యాల మీద వాళ్ళు ఏదో ఒకలాగా స్పందించి వీళ్ళు అన్నీ అడ్డుకట్టు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే కానీ మా ఎస్పీ గారే కానీ దీన్ని త్వరితగతిన అమలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇది యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఆడవాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో ఏమో ఒక SOS అని దాని మీద ఇలాగా టచ్ చేసినా లేక అది ఫోను ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయలేని పొజిషన్లో ఉన్నప్పుడు దాన్ని SOS అని దీని మీద ఇలాగ ఊపితే చాలండి, వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా మన స్టేటు కంట్రోల్ రూమ్కి వెళ్తాయి. అక్కడి నుంచి అది వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు అయితే ఆ జిల్లాకి కమ్యూనికేట్ చేస్తారు. వాళ్ళు ఎక్కడున్నాడో కూడా ఈ GPS ద్వారాగా వాళ్ళని లొకేట్ చేస్తారండి. వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళు లొకేట్ చేసి వాళ్ళ పేరు, అడ్రస్, ఏ ఊర్లో ఉన్నారు, ఎక్కడని అడుగుతారు. లేని పక్షంలో కూడా GPS ద్వారాగా వాళ్ళు లొకేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2 వీలర్ మీద ఎవరైనా మన పోలీసులు వెళ్ళి వాళ్ళు లొకేషన్ని వాళ్ళ ఫోన్ ద్వారాగా లొకేట్ చేసి వాళ్ళు ఉన్న ప్రదేశానికి చేరుకొని వాళ్ళకి తక్షణమయ్యి ఎలాంటి హెల్ప్ కావాలన్నా అలాంటి హెల్ప్ ఇస్తారండి. అంటే వాళ్ళు ఏ పొజిషన్లో ఉండి ఒకవేళ యాక్సిడెంట్ అవనివ్వండి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా అమ్మాయిని ఇబ్బంది పెట్టనివ్వండి, వాళ్ళు వెంటనే క్యాచ్ చేసి పట్టుకోవడం కానీ, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుని ఎన్నిక శాంతియుతంగా జరిగింది. సబ్బవరం మండలంలో 19 మంది ఎంపీటీసీ సభ్యులకు 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉపాధ్యక్ష ఎన్నికలకు హాజరయ్యారు. ఎన్నికల అధికారి రమామణి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో 11 మంది సభ్యులలో సబ్బవరం 2 ఎంపీటీసీ సభ్యులు మైలపూడి దేముడు బాబు, నారపాడు ఎంపీటీసీ సభ్యులు మామిడి లక్ష్మిని ప్రతిపాదించగా గొడివాడ ఎంపీటీసీ సభ్యురాలు బోండా శేషకుమారి బలపరిచారు. అనంతరం సభ్యులందరూ ఆమోదించి ఏకగ్రీవంగా మామిడి లక్ష్మిని మండల పరిషత్ ఉపాధ్యక్షులు 2గా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారి రమామణి నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు 2 మామిడి లక్ష్మిచే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మి కొండాజీని సత్కరించి సన్మానించారు. అలాగే ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి సహకరించిన ఎంపీటీసీ సభ్యులను అభినందించింది, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ సబ్బవరం మండలం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అభివృద్ధి సంక్షేమం విషయంలో మండల పరిషత్ సభ్యులకు సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పి పద్మజ తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలండి. మరి ముఖ్యంగా సబ్బవరం మండల పరిషత్ ఉపాధ్యక్షుని ఎన్నిక ఈరోజు నిర్వహించవలసి ఉన్నది కనుక ఈరోజు మనకి ఈ మండలంలో 19 మంది ఎంపీటీసీ ఉన్నారు. వారి ద్వారా ఉపాధ్యక్షుని ఎన్నుకోవలసి ఉన్నది. కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా ఆ 19 మంది కూడా ఒక్క మామిడి లక్ష్మి గారిని క్యాండిడేట్గా ఉంచుతూ వారిని బయలుపూడి దేవుడు గారు ప్రతిపాదించారు. మొండా శేషకుమార్ గారు సమర్థించారు క్యాండిడేట్గా. ఆ తర్వాత ఉన్న 11 మంది మాత్రము 19 మందికి గాను 11 మంది హాజరయ్యారు సమావేశానికి. ఈ 11 మంది కూడా ఏకగ్రీవంగా ఈయనని మామిడి లక్ష్మి గారిని ఉండుటకు ఆమె ఉప అధ్యక్షునిగా ఆ పదవికి ఎన్నిక చేసి ఉన్నారు. అందరూ కూడా చక్కగా ఎంతో పీస్ఫుల్గా, సమర్థంగా, ఒక కుటుంబ సభ్యులుగా, ఒక ఏకగ్రీవంగా ఒకే
పద్ధతిలో ఎన్నుకొనడం జరిగింది. ప్రసాదం కూడా ఎన్నిక జరిగింది. ఈ రోజు నుంచి వీళ్ళు పంచకర్ల కుటుంబ సభ్యులు పార్టీలు చేర్చుకోకపోవడం అనేది ఎజెండా కాదు. ఈ 11 మంది నా కుటుంబ సభ్యులు. వాళ్ళ ప్రాంతాల అభివృద్ధి సంక్షేమం మాత్రం బ్రహ్మాండంగా చేసి వాళ్ళకి పేరు తెచ్చే విధంగా పనులు చేయిస్తానని నేను మాటిస్తూ ఉన్నాను. మరి భవిష్యత్తులో కూడా ఈ 11 మంది ఇలాగే ఉంటే భవిష్యత్తులో కూడా కొన్ని పరిణామాలు జరుగుతాయి. ఆ పరిణామాలకు కూడా అందరూ సహకరించమని చెప్పి పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం ఎండపల్లిలో ఓఎన్జీసీ సహకారంతో 4 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మురాలశెట్టి సునీల్ కుమార్, మత్స అప్పాజీ, ఓఎన్జీసీ ప్రతినిధి, జన సైనికులు పాల్గొన్నారు. సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఈ మంచినీటి పథకం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికైనప్పటి నుంచి కూడా నిరంతరంగా ఈ పాఠశాల అభివృద్ధి చేయడం కోసం కృషి చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, గతంలోనే అనేక స్కూల్కి సంబంధించినటువంటి సైన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు, కంప్యూటర్ ఎక్విప్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఎడిషనల్ తరగతుల గది కావచ్చు, ఈ పిఠాపురం నియోజకవర్గంలో వివిధ స్కూల్లో 3 కోట్లతోటి బౌండరీ వాల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్కి సంబంధించి 20 లక్షలతో కూడా బౌండరీ వాల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని స్కూల్లో కావాల్సిన వసతులు, లెవెలింగ్ కార్యక్రమాలు కానీ ఏదన్నా ఉంటే కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి మన శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ప్రత్యేక శ్రద్ధతోటి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈరోజు రమారెమ్మ 3 చోట్ల ఈ మంచినీటి పథకం కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. కొమరగిరి, కుతుడుగుమెల్లి, ఎండపల్లి, రమారెమ్మ 13 లక్షల రూపాయలు దీనికి సహకరించిన ఓఎన్జీసీ వారికి మా తరఫున, మన శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. మేమంతా ఒకటే తెలియజేస్తున్నాం, ఇది పిఠాపురాన్ని ఏ విధంగా అయినా సరే అన్ని రకాలుగాను డెవలప్ చేసిన ఏకైక లక్ష్యంతో ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం, ప్రతి అంశం ఆయన పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఆయన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మినిట్ టు మినిట్ ఆయనకు చేరుతుంది. ఎవరెవరికి ఏ అవసరాలను ఐడెంటిఫై చేస్తున్నాం. ఈవేళ ఈ నియోజకవర్గంలో కనీ విని ఎరిగిన రీతిలో 25 కోట్లతోటి సీసీ రోడ్లు నిర్మించాం. చాలా మట్టుకు కంప్లీట్లో ఉన్నాయి. సెకండ్ ఫేజ్లో వచ్చినవి కూడా త్వరలో ప్రారంభిస్తాం. అదే కాకుండా 12 కోట్లతోటి బీటీ రోడ్లు నిర్మాణం చేసాం. అదే విధంగా 10 కోట్లతోటి ఆర్ఎన్బి రోడ్లు మొత్తం రిపేర్ చేయడం జరిగింది. ఈవేళ మీరు చూస్తున్నారు, ఆర్ఓబికి, పిఠాపురం ఆర్ఓబికి శాంక్షన్ వచ్చింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ప్రతి చోట కూడా ఏదైతే జనాలకు అవసరం ఉందో, ఏవైతే సభ్యులు చిన్న అర్జీ వస్తే చాలు, దానికి కొంచెం టైం పట్టవచ్చు, ఫైనాన్షియల్ కమిట్మెంట్ వెనక ముందు జరగవచ్చు, ప్రతి అర్జీ కూడా పవన్ కళ్యాణ్ సార్కి చేరుద్ది. ఆయన పర్యవేక్షణలోనే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇంతటి చక్కగా కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఓఎన్జీసీ వారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మరిన్ని కార్యక్రమాల్లో మాకు సహాయకారిగా నిలవాలని మనపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కేవలం సభ్యుల నిధులతోనే నిర్వహించబడుతున్న కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో గల జిఆర్ఎస్ఏ ది ఫ్యామిలీ హెల్త్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం రాత్రి మండల డిప్యూటీ తహసీల్దార్ జో గోవింద్, ప్రధాన ఎన్నికల అధికారిగా ప్రముఖ న్యాయవాది మండ రాజారెడ్డి ఎన్నికల పర్యవేక్షకునిగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన ద్వారంపూడి భాస్కర్ రెడ్డి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా పనిచేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. అధ్యక్షుని ఎన్నిక అనంతరం ఎన్నికల పర్యవేక్షకునిగా ఉన్న మండ రాజారెడ్డి క్లబ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. కార్యదర్శిగా పప్పు శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులుగా పడాల సత్యనారాయణ రెడ్డి, నల్లమిల్లి భాస్కర్ రెడ్డి, ట్రెజరర్గా ద్వారంపూడి బంగారెడ్డి, జాయింట్ సెక్రటరీగా ద్వారంపూడి సోమిరెడ్డి, జాయింట్ ట్రెజరర్గా ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి వెంకటకృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా పప్పు చిన్నారెడ్డితో సహా మరో 10 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, క్లబ్ అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తానని, క్లబ్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సత్య భగవాన్ రెడ్డి, మాజీ చాంబర్ అధ్యక్షులు ద్వారంపూడి వెంకటరెడ్డి, క్లబ్ మాజీ అధ్యక్షులు ద్వారంపూడి వెంకటరెడ్డి, సబ్బేళ్ల అప్పారెడ్డి, సబ్బేళ్ల మోహన్ రెడ్డి, సబ్బేళ్ల
శివనారాయణ రెడ్డి, సబ్బెళ్ల సూరన్నబాబు, కొవ్వూరి వెంకటరెడ్డి, ద్వారంపూడి బ్రహ్మానందరెడ్డి, ద్వారంపూడి జగదీశ్వరరెడ్డి, ప్రత్యూష, మురళి తదితరులు పాల్గొన్నారు. గొల్లల మామిడాడ రిక్రియేషన్ అండ్ స్పోర్ట్ అసోసియేషన్ ఫ్యామిలీ హెల్త్ క్లబ్గా అందరికీ సుపరిచితమైనటువంటి మా ఫ్యామిలీ హెల్త్ క్లబ్ సర్వజన సభ ఈరోజు జరగడం జరిగింది. మా ఫ్యామిలీ హెల్త్ క్లబ్ సెంట్రల్ హాల్లో ఈవేళ 2025-27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని సభ్యులందరి సమక్షంలో అందరి అంగీకారంతో ఏకగ్రీవంగా నిర్ణయించుకుని లైన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారిని అధ్యక్షులుగాను, అలాగే లైన్ పిఎస్ఎన్ రెడ్డి గారిని మొదటి ఉపాధ్యక్షులుగాను, నల్లమిల్లి భాస్కర్ రెడ్డి గారిని ద్వితీయ ఉపాధ్యక్షులుగాను, కార్యదర్శిగా పప్పు శ్రీనివాసరెడ్డి గారిని, కోశాధికారిగా ద్వారంపూడి బంగారెడ్డి గారిని, ఇంకా 11 మంది సభ్యులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరి నేతృత్వంలో రాబోయే 2 సంవత్సరాల కాలంలో క్లబ్ అభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకుని క్లబ్ని ముందు పదంలో నడిపిస్తారని చెప్పి అందరి తరఫున తెలియజేస్తూ, ఈ సమావేశం ఇంత జయప్రదం కావడానికి సహకరించినటువంటి మా గౌరవ సభ్యులందరికీ కూడా నూతన కార్యవర్గం తరఫున, పాత కార్యవర్గం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే మూల నినాదంతో స్టార్ట్ అయిందో ఆ నినాదాన్ని కొనసాగిస్తూ మా సభ్యులందరికీ కూడా ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని కూడా పంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు మీడియాతో అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు, మండల ప్రధాన కార్యదర్శి జంగల ఫకీర్ మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ చొరవతో గ్రామంలో ఉన్న రోడ్ల అభివృద్ధికి 15.83 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధికి దోహదపడుతున్నారన్నారు. ఎమ్మెల్యే సత్యప్రభ కృషితో మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోమూలు కన్నబాబు, బాలగోపి, దాకారంపు కృష్ణ, సత్యన్ శెట్టి, సీతబాబు, తాతాజీ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో 15,83,00,000 నిధులు మంజూరవై, తర్వాత మా ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు నియోజకవర్గం డెవలప్మెంట్కి డైరెక్టర్గా వెళ్ళి మాట్లాడి నిధులు మా నియోజకవర్గానికి నిధులు తేడంలో బాగా ముందరసలో ఉన్నారు. ఎమ్మెల్యే గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మా నియోజకవర్గం తరపుని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా మండలానికి మా పత్తిపాడు మండలానికి ప్రత్యేకంగా 1,30,00,000 చిల్లర రోడ్లకు వచ్చాయి. మా మండలంలో అన్ని రోడ్లు కూడా అందరూ కూడా ప్రతి ఊళ్ళోని కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్లు పోసారు, ఇంకా పోతానే ఉన్నారు. అలాగే తాడు రోడ్లు కూడా ప్రతి ఊళ్ళోనే ఆరంభించారు. అవసరం ఉన్న కాడల్లా శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గారు. కాలం నుండి సమస్యలో ఉన్న రోడ్లకు మోక్షం. మరి కూటమి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క సారథ్యంలో మన గౌరవ శాసనసభ్యురాలు మన సత్యప్రభ రాజా గారి చొరవతో మన ప్రతిపాడు నియోజకవర్గానికి 15,83,00,000 నిధులు తన తేడం జరిగింది. సీసీ రోడ్లకి, బీటీ రోడ్లకి. మరి ఆ రోడ్లని మనం ఎంతో దశాబ్ద కాలాల నుండి నరకయాతన అనుభవిస్తూ రోడ్లంటే తిరిగే రోడ్లకు మోక్షం మనకి వచ్చింది, మోక్షం కలిగింది. అలాగే మనం ఏదైతేనో నియోజకవర్గంలో మరి ఏలేశ్వరం మండలంలో చూసుకున్నా ఎర్రవరం నుండి తిరుమల రోడ్డు కావనివ్వండి, మరి అలాగే మెయిన్ మన జాతీయ రహదారి నుండి పెద్దనాపల్లి రోడ్డు అవనివ్వండి, మరి అలాగే మరి
మన ఏలేశ్వరం మన రౌతరపూడి మండలంలో లచ్చిరెడ్డిపాలెం నుండి ఎన్నపట్నం వరకు, అలాగే రాజారం నుండి దిగి శివాడ వరకు మరి ఎంతో నరకయాత్ర ఉన్న రోడ్లన్నింటికి కూడా మన ఎమ్మెల్యే గారు సత్యప్రభరాజా గారు తెలివితేటలుగా ఒక ప్లాన్ అంటూ వేస్తూ ఈ రోడ్డుకింత ఈ రోడ్డుకింత అని చెప్పి నిధులన్నీ కేటాయించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యకర్త ఏ అధినేత అనే పేరు మీద సమస్యలకు పరిష్కారం కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యకర్త ఏ అధినేత కార్యక్రమాన్ని ఆయన స్వయంగా నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గం నుండి వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి విచ్చేసి మాజీ ఎమ్మెల్యే వర్మకు వారి యొక్క సమస్యలను చెప్పుకున్నారు. అదేవిధంగా కార్యకర్తలు సమస్యలను మాజీ ఎమ్మెల్యే వర్మకు చెప్పుకుంటూ వినతి పత్రాలను అందజేశారు. కాగా సత్వరమే పరిష్కారం అయ్యే సమస్యలను మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడికక్కడే పరిష్కరించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ గారు, కేంద్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తల యొక్క సమస్యలు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు, అన్ని రకాల సమస్యలన్నీ పార్టీ దృష్టిలో పెట్టాలని మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పిఠాపురం తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలు అందరూ వచ్చారు. మీరు ఇచ్చే సమస్యను చూస్తుంటే కార్యకర్తలు ఇంతలాగా మనసులో బాధ పెట్టుకుని నలిగిపోతున్నారా అని చెప్పి అనిపిస్తాం. ఇచ్చేదంటే గత ప్రభుత్వంలో రోడ్లు వేయకపోవడం, మంచినీళ్ళు కొలాయిలు కట్ చేయడం, ఉన్న పెన్షన్లు కట్ చేయడం, బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ ఇవ్వకపోవడం, హౌసింగ్ ఇవ్వకపోవడం, చాలా సమస్యలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 5 సంవత్సరాలు కూడా అల్లిపెరగని పోరాటం చేశారు. పార్టీ ఎంతో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి అండగా పార్టీని బలపరుస్తూ ఎలా నిజంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది అన్న కారణానికి ఏంటంటే సభ్యత్వమే. మీరు చూశారు, 1 కోటి మంది సభ్యత్వం అయ్యారు. అంటే ఎంతమంది పిల్లర్స్తో ఉంది ఈ పార్టీ. రామారావు గారు పెట్టిన పార్టీ ఏ మొత్తాన్ని పెట్టారో కానీ చాలా బలంగా ఉంది. అయినా ఒక్కోసారి ఒడిదుడుకులు వస్తాయి కాబట్టి మొన్న జగన్మోహన్ రెడ్డి మీద 5 సంవత్సరాలు కూడా పార్టీ కార్యకర్తలు మరి అలుపు లేకుండా పోరాడారు. ఆ సమయంలో పడిన ఇబ్బందులు, ఆ సమయంలో పడిన కేసులు, అప్పుడున్న ప్రజాప్రతినిధులు పెట్టిన కేసులు, అప్పుడున్న ప్రజాప్రతినిధులు హెరాస్మెంట్ చేసిన కేసులు, అప్పుడున్న వైసీపీ ప్రజాప్రతినిధులు లభ్యత లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేధించిన విషయాలు, హౌసింగ్ విషయాలు, చాలా సమస్యలతో కార్యకర్తలు ఈరోజు ప్రభుత్వం వచ్చినా సరే వారికి పూర్తి కాకపోవడం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మరి మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకేదంటే మన కార్యకర్తలు ఎంత ఇబ్బందులు పడ్డారా, ఆ 5 సంవత్సరాలు ఎన్ని అవమానాలు పడ్డారా అన్నది కళ్ళెదుట కనబడుతుంది. నాకు కూడా చాలా బాధగా చూస్తుంటే బాధేస్తుంది. మరి ఆ విధంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి పార్టీ పెద్దల్లో మరి చంద్రబాబు నాయుడు గారిని, పార్టీ అధ్యక్షుడిని నారా లోకేష్ గారిని కోరుకుంటున్నాను. ఇంకేదంటే ఈ తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన పార్టీని బలీయం చేయడానికి మరి ఆ రోజు నారా లోకేష్ గారు 3200 కిలోమీటర్లు అలుపెరగని పాదయాత్ర చేసి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేనున్నాను, ధైర్యంగా ఉన్నాడని ఒక ధైర్యం చెప్పి పార్టీని బలపెట్టిన నాయకుడు ఎవరంటే నారా లోకేష్. అది మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన పిఠాపురాన్ని కూడా వేల మంది మరి యువగలం పాదయాత్రలో పాల్గొన్నారు. అటువంటి వ్యక్తి నిర్ణయించిన కార్యక్రమం ఇది కార్యకర్తల కోసం నారా లోకేష్ గారు.
కార్యకర్తల మీద దృష్టి పెట్టడం, అదేవిధంగా కార్యకర్తల సంక్షేమ నిధి కూడా చాలా అర్జీలు వచ్చాయి. అయ్యో కింద పడిపోయింది ఇంకా లెగదు అని హేళన చేసే సమయంలో తెలుగుదేశం పార్టీ కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ పార్టీ పునాదులు ఎంతో బలంగా మిగిలిన పార్టీలు భయపడే విధంగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన నాయకుడు నారా లోకేష్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈవేళ కార్యకర్తల కోసం, కార్యకర్తలు 5 సంవత్సరాలు పడిన ఇబ్బందులు, వారి మీద పెట్టిన కేసులు, వారికి అభివృద్ధి లేకుండా మరి వారి వీధుల్లో కానీ చేయడం, హౌసింగ్ లేకుండా చేయడం, అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు అన్ని రకాల ఇబ్బంది పెట్టడం, వ్యవసాయ రైతులకు ఇబ్బంది పెట్టడం, ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. అవి ఓర్చుకుని ఈరోజు ప్రభుత్వాన్ని గెలిపించిన మరి కార్యకర్తలకి సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు ప్రతి బుధవారం తీసుకుని పార్టీ కార్యకర్తల సమస్యలు పార్టీ వేదిక మీద మరి చర్చించి పార్టీ దృష్టిలో పెట్టి ఆ సమస్యలు పూర్తయ్యే విధంగా మరి 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 విధంగా తీసుకోవాలని ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో, వేళ నారా లోకేష్ గారి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగడం నిజంగా ఈరోజు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబాల మీద ఏ విధమైన అభిమానంతో ఉన్నారో, ఏ విధమైన బాధతో ఉన్నారో, వీళ్ళు 5 సంవత్సరాలు నలిగిపోయారు, వీరి యొక్క ఇబ్బందులన్నీ తీయాలని ఏదైనా మంచి ఆలోచనతో ఉన్నారో మరి పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి పార్టీ అధ్యక్షుడికి అందరికీ కూడా పేరు పేరున పిఠాపురం తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం ప్రకటించిన ఆస్తి మరియు ఖాళీ స్థలాలపై పన్నులో 50% రాయితీని శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న వారంతా సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బీవీవీఎస్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఇంతవరకు ఇంత పెద్ద మొత్తంలో రిబేట్ రాలేదని, పెండింగ్ బకాయిదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ఈ నెలాఖరులోగా ఆస్తి పన్నులు, ఖాళీ స్థలాలపై పన్నులు చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆస్తి పన్ను రాయితీ విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మహిళా సంఘాల ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు బకాయిదారులు ఇళ్లకు వెళ్లి రాయితీని వినియోగించుకుని ఈ నెలాఖరులోగా పన్నులు చెల్లించాలని కోరుతున్నట్లు కమిషనర్ చెప్పారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లో ఉండగా 5 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. పెండింగ్ పన్నులు ఆన్లైన్ ద్వారా గానీ, సచివాలయంలో గానీ లేదా ప్రత్యేక కౌంటర్ల ద్వారా చెల్లించవచ్చని అన్నారు. ప్రభుత్వం ఆస్తి పన్ను వడ్డీపై 50% మాఫీ ప్రకటించిన నేపథ్యంలో ఇది శ్రీకాకుళం నగర ప్రజలందరికీ దీన్ని తెలియజేయడం కోసం ప్రతిరోజు మనం క్లాప్ వెహికల్లో ఆ ఆడియో క్లిప్ని పెట్టి ఆ ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ మీడియాను ఉపయోగించి అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఎవ్రీడే సచివాలయాల సెక్రటరీలకి వాళ్ళ ద్వారా నుంచి కూడా మిగతా పబ్లిక్ అందరికీ వాట్సాప్ గ్రూపుల్లో ఎవ్రీడే మనం దీన్ని ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మన ఎస్హెచ్జి ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 92 మంది ఆర్పీలు ఉన్నారు. ఆ ఆర్పీలు అందరితో కూడా వాళ్ళ ఎస్హెచ్జి గ్రూప్ అనేటివి కూడా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ ప్రతి ఆర్పీ నుండి కూడా ఎస్హెచ్జి ఉమెన్కి ఫోన్ చేసి దీని మీద కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మా ఆఫీసులో ఉండే కంప్యూటర్ ఆపరేటర్లు అందరినీ కూడా గత 15 రోజుల నుంచి కూడా వీళ్ళని మన దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ ఫోన్ల ద్వారా ఎవరైతే హైయెస్ట్ డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రిబేట్ కూడా వాళ్ళందరికీ చెప్పి ఎంత రిబేట్ వల్ల ఎంత తగ్గుతుందో చెప్పి వాళ్ళతో కట్టించడం కూడా జరుగుతూ ఉంది. దీంతోపాటు ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కూడా మెసేజ్లు కూడా మనం బల్క్ ఎస్ఎంఎస్లు కూడా పంపించడం జరుగుతుంది. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో శ్రీకాకుళం నగర ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏమంటే, ఏదైతే ఆస్తి పన్నుపై మనకి వడ్డీ మాఫీ అనేది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి 31వ తారీఖు లోపుగా మనం ఈ ఆస్తి పన్ను మీద వడ్డీ మాఫీ ఉంటుంది కాబట్టి ఈ లోపుగా మీరు అందరూ ఆస్తి పన్ను అలాగే ఖాళీ స్థలాల పన్ను చెల్లించాలి. ముఖ్యంగా మనకి సండే, మండే కూడా హాలిడేస్ వస్తున్న నేపథ్యంలో 29 నాటికే మనం ఈ యొక్క ఆస్తి పన్నుని చెల్లించాలని ప్రజలందరినీ కోరుతున్నాను. దీనికి ఆన్లైన్ ద్వారా చెల్లించుకోవచ్చు. అదేవిధంగా సచివాలయాల్లో QR కోడ్ ద్వారా కూడా చెల్లించుకోవచ్చు. మన మున్సిపల్ ఆఫీసులో కూడా 3 కౌంటర్లు ఏర్పాటు చేసాం. వీటితో పాటు ఒక 5 సచివాలయాల్లో క్యాష్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సచివాలయాల పరిధిలో కూడా అంటే కిల్లిపాలెం 2 కానీ, కిల్లిపాలెం 1, చౌదరి సత్యనారాయణ కాలనీ సచివాలయం,
అదేవిధంగా గొంటివేది సచివాలయం, హట్కో కాలనీ సచివాలయాల్లో కూడా మనం కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ పేమెంట్ అయితే. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీని బలంగా నిలిపేందుకు కృషి చేస్తున్న చెల్లుబోయిన సతీష్ను ఆదర్శంగా తీసుకుని యువత అందరూ కూడా జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు చెల్లుబోయిన సతీష్ జన్మదిన వేడుకలకు మర్రెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా చెల్లుబోయిన సతీష్ చేత మర్రెడ్డి శ్రీనివాస్ బర్త్డే కేక్ను కట్ చేయించి తినిపించారు. సతీష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని చోట్ల నుంచి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు వచ్చి చెల్లుబోయిన సతీష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. సతీష్ పిఠాపురం టౌన్ నుంచి ఈరోజు జన్మదిన జరుపుకున్న సందర్భంగా వారికి నా హార్దిక శుభాకాంక్షలు. నిజంగా ఎంతోమంది ఇటువంటి జన సైనికుల సమ్మేళనమే జనసేన పార్టీ. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయ్యండి, అతను ఉద్యోగం చేసుకుంటూ మిగతా టైంలో దీనికోసం సమయం కేటాయిస్తూ జనసేన పార్టీని బలంగా నిలబడడానికి కృషి చేస్తున్నటువంటి ఇటువంటి చెల్లుబోయిన సతీష్ లాంటి ఎంతోమంది జనసేన నాయకులే ఈ పార్టీకి ఆదర్శం. వారంతా కూడా భవిష్యత్తు నాయకులు. జనసేన పార్టీలో భవిష్యత్తు అంతా వీళ్ళ కోసమే జనసేన పార్టీ వచ్చింది. మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. జనసేన పార్టీ మార్పు కోసం వచ్చింది. ఆ మార్పుకి వీళ్ళంతా కూడా దీపికలు కావాలి, కారకులు కావాలి. ఆ రకంగానే ఈ జనసేన పార్టీ పనిచేస్తే మరిన్ని పుట్టినరోజు నిండు నూరేళ్లు ఆయుర్వేదంతోటి ఆయన పిల్లా పాపలతోటి జీవించాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. పాతపట్నం మండలం కేంద్రంలో ఎక్స్రే మిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రజా ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని, ఎమ్మెల్యే ఎంజీఆర్ మెరుగైన వైద్య సేవలు అందించే బాధ్యత సిబ్బందితే, రోగులకు అసౌకర్యం కలిగితే సహించేది లేదు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నం ఏరియా ఆసుపత్రిలో ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని సిబ్బందికి పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశించారు. స్థానిక ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశాన్ని శాసనసభ్యులు మామిడి గోవిందరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ వెళ్తుంది, ఒకటి ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్ లో వెళ్తుంది సార్. ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్ లో ఉన్న ఒక స్టాఫ్ నర్స్ వేకెంట్ సార్. మనకి ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్ లో ఒక స్టాఫ్ నర్స్ వేకెంట్. మిగతా ఈ 11లో 4 రెగ్యులర్ ఉన్నారు సార్, 7 కాంట్రాక్ట్ బేస్ లో ఉన్నారు సార్. అలాగే ఆఫీస్ సిబ్బందికి వచ్చేసరికి మనకి ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక రికార్డ్ అసిస్టెంట్, ఒక ఆఫీస్ సబార్డినేట్, 4 పోస్టులు సార్. అందులో డిఈఓ 5 పోస్టులు సార్. అందులో మనకి సీనియర్ అసిస్టెంట్ వేకెంట్ సార్, డిఈఓ 1 వేకెంట్ సార్. ఆఫీస్కి వచ్చేసరికి ఎక్స్రేకి వచ్చేసరికి మనకి రేడియోగ్రాఫర్ ఒకటే పోస్ట్ సార్, రేడియోగ్రాఫర్ ఉన్నారు సార్. ల్యాబ్కి వచ్చేసరికి మనకి 2 ఎల్టీలు సార్, 2 ఎల్టీలు ఉన్నారు సార్. ఫార్మసీకి వచ్చేసరికి ఒక గ్రేడ్ 1 ఫార్మసిస్ట్, ఒక గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ సార్. గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ఉన్నారు సార్. గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ వేకెంట్ సార్. గ్రేడ్ 2 ఫార్మసిస్ట్కి ఒక టెక్నీషియన్ ఇచ్చారు సార్. గ్రేడ్ 2కి ఆమె డ్యూటీలో ఉన్నారు సార్ ఫార్మసీకి వచ్చేసరికి. అలాగే మన గ్రౌండ్లో, మన హాస్పిటల్ గ్రౌండ్లో ఆ పందిరి కింద టీబీ యూనిట్ ఉంది సార్, ఎఫర్సీ యూనిట్ ఉంది సార్, ఆయుర్వేదిక్ యూనిట్ ఉంది సార్. తర్వాత మనకి ఐసిటిసి హెచ్ఐవి కేంద్రం ఉంది సార్ ఏఆర్టీ ట్రీట్మెంట్ కోసం. అలాగే మినీ ఎస్ఎన్సియు ఉంది సార్. నవజాత శిశువులు మనం సిజేరియన్ చేయించిన వెంటనే ఇమీడియట్గా పీడియాట్రిషియన్ కంటే వాళ్ళకి ఎక్విప్మెంట్ ఉంటుందనేసి మనకి మినీ ఎస్ఎన్సియు 6 బెడ్ మినీ ఎస్ఎన్సియు పైన ఉంది సార్. దానికి ఒక మెడికల్ ఆఫీసర్ ఉన్నారు సార్, 2 స్టాఫ్ నర్సులు, 3 షిఫ్ట్లు ఉన్నారు సార్, ఒక డిఓ ఉన్నారు సార్. ఇది పీపీపీ డాక్టర్స్ ప్రభుత్వ గారికి మరియు నా ముందున్న మా నాయకులకు, మీడియా మిత్రులకు, డిపార్ట్మెంట్ వారికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఈ లిస్ట్ బట్టి బాగా చదివారు. సిస్టమ్స్ కోసం మీరే డైరెక్ట్గా 84,000 పెట్టారు. ఆ 84,000 అనేది ఏ కంపెనీకి కొంటారు అది మెన్షన్ చేయండి. ఎందుకంటే 84,000 అంటే 2 సిస్టమ్స్ తీసుకోవడం 30,000 వస్తాయి. మరి గత ప్రభుత్వంలో మనం కూడా కూర్చొని కాబట్టి ఏ కంపెనీ కొంటారు అది కరెక్ట్గా బిల్డింగ్ మీద ఉంటే అది 84,000 నాకే విధంగా అభ్యంతరం లేదు. వైద్యం నారాయణ హరి ఈ అందరూ తెలిసిన విషయం అనేది మనము మీరు ఏంటంటే ప్రాణాలను కాపాడే స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కాబట్టి నాణ్యమైన వస్తువులు కూడా కావాలి. ఆ విషయంలో ఎవరూ లేదు.
మీ అందరూ వినుంటారు. మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ఆంధ్రవేలో వస్తున్నప్పుడు ఇక్కడ ఒక ఆడపిల్లకి చిన్న మా అబ్బాయి పుడితే పవర్ ఏమో ఒక గంట లేదు, పవర్ గంట లేదు, ఒక గంట పవర్ లేకపోతే ఎవరో తల్లి ఇలాగా ఇసురుతూ ఉన్నారు. మన సుధా మా బ్యాక్గ్రౌండ్ మా మిత్రుడు సుధా ఎక్కడనుకున్నాడా. అయితే దానికి ఆయన కామన్గా ఏ రిపోర్ట్ అయినా సరే మరి ఆయన తెలిసింది పెట్టడం అనేది కామన్. అది పెడితే దానికి ఏమో ఇంకా ఇలాంటివి ఎన్ని చూడవలసి వస్తుందో అని ఒక వ్యక్తి అది పెట్టడం అనేది జరిగింది. సామర్లకోట మండలం పి వేమవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా 7వ వార్డు మెంబర్ మేడిది వీరరాఘవమ్మ ఐక్యగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 మంది గ్రామ వార్డు సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మేడపాటి సత్యనారాయణ రెడ్డి ఎన్నికల ధృవపత్రాన్ని అందజేశారు. నూతనంగా ఉప సర్పంచ్గా ఎన్నికైన వీరరాఘవమ్మను తదితర వార్డు మెంబర్లను పి వేమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముసిరెడ్డి శ్రీరాములు రాంబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మేడిది గణేష్, కొండపల్లి రాంబాబు, మేడిది నాగబాబు, బీజేపీ నాయకులు శ్రీపతి సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ శ్రీపతి గోవిందు, శ్రీపతి అప్పారావు, మేడిది తమ్మిరాజు, బుజ్జి దోరా, రాజు తదితర తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పి వేమవరం గ్రామంలో ఉప సర్పంచ్ ఎలక్షన్ జరగడం జరిగింది. అయితే ముందల బాడీలో ఉన్నటువంటి అత్తిలి సుబ్బలక్ష్మి గారు రాజీనామా చేయడం వల్ల ఇవాళ మా ఊరికి ఉప సర్పంచ్ ఎలక్షన్ రావడం జరిగింది. ఈ ఉప సర్పంచ్ ఎలక్షన్లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లెక్కల్లో మనకు 6 నెంబర్లు ఉన్నారు. 6 నెంబర్లోని మనం మేడిది వీరరాఘవమ్మ గారిని ముసిరెడ్డి రాంబాబు 3వ వార్డు ముసిరెడ్డి రాంబాబు ప్రతిపాదించగా 8వ వార్డు అయిన అత్తిలి బాలసుబ్రహ్మణ్యం గారు సపోర్ట్ చేశారు. మా 6 నెంబర్లతో సహా మిగతా ఉన్న బాడీ నెంబర్లు అందరూ ఏకంగా ఎన్నుకోవడం జరిగింది. మీ అందరికీ నమస్కారం. రేపొద్దున ఇదే కంటిన్యూస్గా రేపొద్దు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఉప సర్పంచ్ కింద మేడిది వీరరాఘవ గారిని ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందువల్ల ఇటు నుంచి ఏదున్నా ఏ పార్టీలో ఎవరికి ఏది వచ్చినా చేయడానికి వెనకాడకుండా సంతోషంగా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం తరపున గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అభివృద్ధికి ఆకర్షితులై గ్రామ ప్రజలందరూ ఈ రోజుని ఉప సర్పంచ్గా మేడిది రాఘవమ్మ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మేమందరూ కూడా కలిసికట్టుగా అభివృద్ధి పథంలో మేమందరూ కూడా భాగస్వాములై ముందుకు సాగుతామని తెలియజేస్తుంది. టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు పాదాభివందనం. అలాగే మా ఊళ్ళో ఈ రోజు ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగాయండి. ఏకగ్రీవంగా మేడిది వీరరాఘవమ్మ గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు పి వేమవరం గ్రామంలో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి సభ్యులు మొత్తం అందరూ కలిసి మా గ్రామ ఉప సర్పంచ్గా మేడిది వీరరాఘవమ్మ గారిని ఎన్నుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం సాగుతున్న పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి నిర్వాసితులకు అందవలసిన పరిహారం పూర్తి స్థాయిలో అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన చంద్రబాబు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి స్థానిక మస్జిద్ సెంటర్ కు విచ్చేసిన జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చిన ముస్లిం సోదరులు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న శక్తి యాప్పై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలన్న శ్రీకాకుళం సీఐ. ఈ యాప్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని వివరించిన త్రినేత్రి. సభవరం మండలంలో స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రశాంతంగా జరిగిన మండల పరిషత్ ఉపాధ్యక్షుని ఎన్నిక. 19 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉపాధ్యక్ష ఎన్నికలకు హాజరయ్యి తమ మద్దతు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.